హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రస్తా నేహా బ్లాగ్స్. ఈరోజు నేనైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాను. అదే అండి మన హౌస్ ఆఫ్ శివాని, అదే సీరియల్ యాక్టర్స్ మన క్రేజీ కపుల్స్ వాళ్ళు ఇక్కడైతే మనకి ఎగ్జిబిషన్ అయితే రన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి వనస్థలిపురం కెనరా గ్రాండ్లో అయితే నిర్వహించారు. వీళ్ళ ఎగ్జిబిషన్లో మనకి శారీస్, డ్రెస్సెస్, జ్యువెలరీ, రాఖీస్, ఆల్ ఐటమ్స్ వీళ్ళ ఎగ్జిబిషన్లో అయితే మనకి లభిస్తాయండి. ఇంకా చూసారుగా, స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే మనకి సిద్ధు గారు అండ్ మహి వాళ్ళ హస్బెండ్ శివ గారు అయితే కనిపిస్తారు. ఇంకా వీళ్ళు కిడ్స్ డ్రెస్ కూడా ఇక్కడ పెట్టారండి. అన్నీ ఈ ఎగ్జిబిషన్లో పెట్టారు. వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వీళ్ళైతే కస్టమర్స్ తోటి చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. వీళ్ళు కస్టమర్స్ తీసుకోవడం ఏందో కానీ సెల్ఫీలకైతే చాలా ఎక్కువ పబ్లిక్ వచ్చారు. అంటే సెలబ్రిటీస్ కదా, వీళ్ళని చూడాలని చెప్పి ఇంకా పబ్లిక్ అయితే బాగానే వచ్చారు. ఇంకా నేనైతే ఇంకా పట్టు కలెక్షన్ ఉందేమో అని చెప్పి చూద్దామని వెళ్తే ఇంకా పట్టు కలెక్షన్ అయితే లేదు అక్కడ. శారీస్ అయితే బాగున్నాయి. రాఖీస్ అయినా, జ్యువెలరీస్ అయినా, ఇప్పుడు మనకి వరలక్ష్మి వ్రతాలు వస్తున్నాయి కదా, రిటర్న్ గిఫ్ట్స్, బ్యాగ్స్ అన్నీ బాగా ప్రొవైడ్ చేశారు వీళ్ళైతే. ఇంకా నేనైతే ఇంకా వెళ్ళేసరికి మహి గారు అండ్ విష్ణు గారు అయితే ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ ఇంద్రనీల్ గారు అయితే రాలేదు. ఇంకా అక్కడ ఎగ్జిబిషన్లో ఉన్నదైతే మేఘన గారు అండ్ సిద్ధు గారు అండ్ శివ గారు, మహి వాళ్ళ హస్బెండ్ శివ గారు ఉన్నారు. ఇంకా వీళ్ళు ముగ్గురే రన్ చేస్తున్నారు. ఇంకా అంటే చూపించే వాళ్ళు కూడా ఉన్నారులే, కానీ ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే ఎగ్జిబిషన్ని రన్ చేస్తున్నారు. కానీ చాలా బాగా అనిపించింది. వీళ్ళు మాట్లాడడమైనా, వీళ్ళు అంటే మనకి ఏదైనా కావాలంటే దాని గురించి చెప్పడమైనా చాలా బాగా చెప్పారు మనకైతే. ప్రైజెస్ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ రాఖీస్ అయితే మనకి కిడ్స్కి రాఖీ కడితే, ఇంకా అంటే బ్రదర్స్కి రాఖీ కడితే ఇంకా బాబీస్కి ఫ్రీగా వాచెస్ ఇవ్వచ్చు కదా, అలా సెటప్ చేశారు రాఖీస్ అయితే. ఇంకా శారీస్ కూడా బాగున్నాయి. ప్రైజెస్ అయితే బాగున్నాయి. ఇంకా నేనైతే చిన్న జ్యువెలరీ తీసుకున్నాను. మేము ఆ జ్యువెలరీ అయితే తీసుకొని ఇంకా వచ్చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.